బానే ఉంది వదిన. ఇంటికి కూడా తీసుకొచ్చేసాం. ప్రాబ్లం ఏమీ లేదు కదా? ఆవిడ ఒంట్లో ఉన్నదంతా విషమే కదక్కా. ఇక పాము విషం ఆవిడేం చేస్తుంది? అలా అనకూడదు జాను, తప్పు. వివేక్, పాము ఇంట్లోకి ఎలా వచ్చిందో ఏమైనా తెలిసిందా? ఆ విషయం అర్థం కావట్లేదు వదిన. ఇదివరకు ఎప్పుడు ఇంట్లోకి పాములు రాలేదు. బయట నుంచి ఎవరైనా తీసుకొచ్చి పాముని ఇంట్లో వదిలేరేమో. జాను, ఎవరు వదులుతారు? నువ్వు అనవసరంగా కొత్త డౌట్స్ క్రియేట్ చేయకు. వివేక్, నీ ఫోన్లో సీసీ కెమెరా లింక్ ఉంది కదా? ఆయన్ని కాపాడుతుంది లక్కీయే వివేక్. ఇప్పటి వరకు లక్కీ ఆయన్ని 4 సార్లు కాపాడింది. హలో హలో డాడీ, నేను లక్కీని. మీరు ఫోన్ చేయడం వల్లే మాకు పెద్ద ప్రమాదం తప్పి చిన్న గాయాలతో బయటపడ్డాం. మిత్ర గారు, నాన్న, ఆ 3 సార్లు ఆయన్ని లక్కీయే కాపాడింది. ఈ పాము నుంచి కూడా ఆయన్ని లక్కీయే కాపాడింది. పాము ఆయన్ని కాటు వేసే టైంకి లక్కీ ఫోన్ చేసింది. ఆ ఫోన్ వల్లే ఆయన గదిలో నుంచి బయటకొచ్చారు. పాము కాటు నుంచి తప్పించుకున్నారు. అంటే బావగారిని గండం నుంచి కాపాడింది లక్కీ అని అర్థమవుతుందక్క. అవును, ఆయన ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న లక్కీయే ఆయన ప్రాణాలు కాపాడుతోంది. వెంటనే ఈ విషయం పెద్దమ్మకి చెప్దాం పదవుదిన. ఉండు వివేక్, నేను ఆల్రెడీ చెప్పాను.